4 రోజులు ఆగరాదా ఇస్తా పైసలు. కొంచెం చేతిలో లేవే పైసలు, చేతి రుదలేదు, పంట కూడా చేతికి రాలేదు. నీకు తెలిసేదేనే చూస్తలేవా పంట కాడ ఏం చేతికి వచ్చింది ఏం రాలేదు. పైసలు పడ్డాకనే ఇస్తా, పడుతూనే ఇస్తానే. నేను పోతానే పైసలు ఇవ్వకుండా, కొంచెం చేతి రుదలేదు అంతే. ఇస్తానే పడ్డాకనే పైసలు నీ ఇంటికి వచ్చి ఇస్తా పైసలు. మంచిది. అగో గీడేం చేస్తాను, ఎందుకు అంత రంది పడతానో చెప్పు. ఏం కాదు, ఏ జరగాలనుకుంటే అది జరుగుద్ది. డబ్బుల కోసం గంత కావరపడతాను. కాదే, రూపాయి ఏడో పుడతలేదు, అప్పులో లేనో ఫోన్ చేస్తాళ్ళు, ఏం చేయనో అర్థమవుతలేదే. అయితే కానీ నువ్వు చెప్తా, నువ్వేమనద్దే. చెప్పు. మీ చెల్లె పెళ్ళి కానీ మీ తమ్ముని దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి కదా. అవును. ఇంకా ఇవ్వమందావానే. నువ్వేం మాట్లాడతానో, వాడు పెళ్లి పెట్టుకొని పైసలు ఇస్తాడా? అడగడానికి మనకే నేను కొంచెం ఉండాలి, వాడు ఇయ్యడు. మనం అడుగుడు కూడా పద్ధతి కాదు. అరే అట్లా కాదే, మనం మళ్ళీ పైసలు పడడానికి ఇద్దామే. మనం మళ్ళీ పైసలు ఇచ్చినా ఇయ్యకపోయినా డబ్బును చూసి అడుగుతారా అనుకుంటారు. అవసరం మనకు మాట ఏమొద్దు. డబ్బును చూసి కాదే, ఇంకా వాయిదా ఉన్నది కదా పెళ్ళికి, ఇంకా 3 నెలల వాయిదా ఉన్నది, అప్పలోపు కడదానే నేను. ఒక అప్పలోకి మనకు అందకపోతే? అరే పైసలు అందుతాయి అంటే పడేటి ఉన్నాయి కదా, తెలుసు కదా నీకు. ఉన్నాయి కానీ ఏమొద్దు. అడిగి చూడు రాదే, ఏమంటాడు అడగ చూడు రాదు. మనకి 10 లక్షలు కావాలి, అక్కడ వాళ్ళ దగ్గర అంత ఉన్నాయా? వాళ్ళ దగ్గర 5-6 లక్షలు ఉంటాయి కావచ్చు అంతే. మళ్ళీ బయట అప్పు చేస్తావు, ఆడగట్టాలి ఈడగట్టాలి, ఆడవడ్డీ ఈడవడ్డీయా? నీకు ఆడ అంతగానే ఉన్నాయా? ఇక అవ్వైతే అవ్వేనే, 5 అయితే 5 అడగ రాదు. ఏం వద్దులే కానుండు. అరే అడిగే ఆవుతలేరు, కూలోళ్ళు ఆవుతలేరు, ఇచ్చిన వాళ్ళు ఆవుతలేరు, పైసలు ఇచ్చిన వాళ్ళు ఆవుతలేరు. అడుగు ఏం కాదు. అప్పు చేసి కూర్చుంటావా మరి? ఏదో అట్లా చేసిన అప్పుడు మరి అప్పుడు ఆపద అప్పుడే. అడుగు ఏం కాదు. 5 అయితే 5. నేను మళ్ళీ ఈ 3 నెలల వాయిదా కష్టంగా అందిస్తా. పైసలు బయట ఉన్నాయి కదా. ఏం అడుగుతానులే కానుండు. పడు అడుగుతా, ఎట్లాగో అడుగుతాను. ఒక్కదాన్ని అడిగితే మంచిగా ఉంటుందా? కాదయ్యా, మన ఇద్దరం ఎట్లాగో అడుగుతాం అనుకుంటాను కదా. పోయి అడుగుదాంపా, ఇంటికి పోయి అడుగుదాంపా. ఈ ముచ్చట ఇంటి దాకా ఎందుకే, ఫోన్ చేయి. ఫోన్లో అడిగితే మంచిగా ఉండదు, మన ఆపతి. ఇంటికి పోయి అడిగితే ఏమన్నా అవుతా అందా? అంతే అంటావా? బండి దీపు. బండి తీస్తాపా. ఏమే వస్తున్నా పా. ఏంటి కవర్లా? తమ్ముడు వాళ్ళకి బంగారం పెట్టినా, మెడరం పోయి వచ్చినాం కదా, ఇక ఎట్లాగో పోతున్నాం కదా అని పెట్టినా. నాకు దిబ్బి రావన్నా, నువ్వు ఆడనే ఉంటావా? ఎందుకు, మనం పోయేదే ఆపత్తికి, ఆడుంటామా సమూరంగా? ఏమొద్దు, నా నెంబడి తీసుకొచ్చా కనుపా. అంతే అంటావా? నడుగు తీ, బయటిది ఎక్కువ బయటిది, గేట్ పెట్టద్దా? ఏమైందా అన్నం తెస్తాను అనే? ఏంది ఈ పచ్చి పులుసు పోసిన కూర లేదా? నువ్వు పొద్దుగాల కూరగాయలకు పైసలు ఇచ్చిపోయినావా? ఇంత చింతపండు ఉంటే చారు విసికినా తిను ఏదో ఒకటి. అయితే కానీ ఇక బట్టలు బోర్లకు వెళ్ళా? ఇప్పుడేనా, ఇంకా 3 నెలలు ఉన్నది, నిమ్మలంగా పోతామే కదా. ఉంటే పైసలు ఖర్చు అవుతా అంటే నలుగురు ముందట నాదుకు అవుతుంది నాకు. ఏం కాదు, మాగా పోయేది ఎత్త కానీ నువ్వు అయితే తిను. నువ్వు అట్లే అంటావు, పైసలు ఖర్చు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
నేను ఆ పైసలు ఏం ఖర్చు పెట్టాను, నువ్వు ముందు తిను, అవి ఎటు పోవు. అయితమే కానీ ఇక శుభలకాల కాడ ఇవి వచ్చినావా, ఫంక్షన్ హాల్ మాట్లాడినావా? అరే ఫంక్షన్ హాల్ మాట్లాడలే, మనం ఇంటికి అడిగేద్దాం అనుకున్నాం కదా. ఈడేడో సరిపోతుంది, జాగా చిన్నగా ఉండే. ఫంక్షన్ హాల్ అయితేనే సెట్ అవుతుంది, మళ్ళీ చుట్టాలు గిట్టాలు వస్తే సరిపోదు జాగా. ఇవాళ బుక్ చేస్తానే. సరే కానీ బంగారం కడిగి పోయి రావాలి, మళ్ళీ బంగారానికి రేటు బాగా పెరుగుతుంది. ముందే బంగారం చేసి పిచ్చి పెట్టుకున్నాం అనుకో అప్పటి వరకు అవుతుంది, మళ్ళీ లేకపోతే అప్పటిదప్పుడు అంటే కుదరదు. పిల్లగాని వాళ్ళ అమ్మ ఏమంటుంది ఇంకా బంగారం గురించి? వాళ్ళైతే ఏమంటలేరు, మనం చేపించి పెడితే అయిపోతుంది కదా ముందే. అసలుకే వాళ్ళు డేంజర్ ఉన్నారు, రూపాయికి లెక్కెత్తాలు. ఇక లెక్కెత్తాలు అంటే ఇక వాళ్ళు వేసుకునే లెక్కలు వాళ్ళు వేసుకుంటారు, మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి. చెల్లెకు తులం చైన్ పెడతా అన్నారు, పెడతాలా? ఇక పెట్టరా, ఒప్పుకున్నాక నలుగురిలో ఒప్పుకున్నారు, వాళ్ళే పెడతారు మాగతి. అన్ని నా మీనే వేసిళ్ళు ఏందో ఏమో. ఇక పిల్లలం కాబట్టి మనం చూసుకోవాలి, పిల్లగాని వాళ్ళు వాళ్ళది ఏమున్నది, ఆడపిల్లలు మనమే ముందు జాగ్రత్త పడి ఉండాలి. వాళ్ళు పెట్టేటి అయితే ఏం పెడతలేరు, అన్ని చదువుకుంటారు. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మనం పెట్టేది పెట్టాలి, వాళ్ళతో పూట పెట్టుకోవద్దు. ఆడపిల్లలు ఇజ్జత్ పోవద్దు. మరి ఆడపిల్ల మన సైడ్ కూడా మనం చూసుకోవాలి కదా. మన అన్ని దేని లెక్క దానికి రాసి పెట్టు. అసలుకే వాళ్ళు డేంజర్ ఉన్నారు, లెక్కతో సహా వాళ్ళకి అప్ప చెప్పాలి. నాకు ఇచ్చే పైసలు కూడా లెక్కతో సహా రాసి పెట్టు, రేపు పొద్దుగాల మాట పోతుంది, వాళ్ళకి అన్నీ చెప్పాలి కదా. నేను కూడా అన్ని దేని దానికి రాసి పెడుతుంది, అట్లయితే ఇంకా లెక్క తొందరగా తెలుస్తుంది. మనకు కూడా తెలియాలి ఏది ఎంత పోతుంది అనేది. మీరే పొద్దుగాల మాట రావద్దు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి. మాట ఎందుకు వస్తుంది, మనం మంచిగా ఉంటే. నువ్వైతే చెప్పినది ఇంకా ఫంక్షన్ హాల్ కాడివే బుక్ చేయి, మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడుకోనికి పోతారట గశాలు. చెత్త ఇప్పుడు వెయ్యి. సరే కానీ పోయి ఫంక్షన్ హాల్ మాట్లాడు, చాలా కూడా అదే ఫంక్షన్ హాల్కి వెళ్ళట, ఉన్నది ఒకటే ఫంక్షన్ హాల్ ఊళ్ళే. మరి అయ్యో ఎట్లనే మరి, నువ్వు తొందర తిని పో. మాట్లాడుతా కాలు చేతులు గిట్ట కట్టుకుని రా, అన్నం తింటూ. బా అన్నం తింటురా, కాలు చేతులు కట్టుకో. అన్నం పెట్టుకురా పోయే బావకు, కొంచెం తిని బావ. మేడారం పోయిన కదా, అందుకే బంగారం తీసుకొచ్చిన. బావ కూర్చో, కూర్చో అన్న, కూర్చో బావ. అక్కడ కూర్చోదినా. అందరు బాగున్నారు పిల్లలు? అందరు మంచిగానే ఉన్నారు. మరి తీసుకురాలే పిల్లల్ని. ఇక వాళ్ళ ఆటలు వాళ్ళు బళ్ళు ఉన్నాయి కదా, గడిపోయింది. ఇట్లా వచ్చినాయిందే. ఇట్లా వచ్చినంటే చిన్న పని మీదనే వచ్చినాం, ఆయన మాట్లాడతాడు. మేడారం ఇప్పుడు వచ్చినది చిన్న ముచ్చటరా, నువ్వు తిను. ఏంటి బావ ముచ్చట? నువ్వు తినరా, చెప్తావా? తిను. నేనైతే తిననేది తింటా కానీ చెప్పరా బావ ముచ్చట ఏంటిదో అది. తిను అంతే, చెప్తావా? తిను. కాదు వదినా, మరి పెళ్లి పనులు మొదలైనయా? మరి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి? ఫోన్ అన్న చేస్తలేరు, ఆయన పంపిద్దామంటే. ఇంకా ఏడ మొదలు పెట్టిన మొదలు పెట్టలే, ఇంకా 10 రోజులు ఆగి మొదలు పెడదామని చూస్తాను. ఇవాళనే ఫంక్షన్ హాల్ బుక్ చేసి రాపో అని మీ తమ్ముడికి చెప్పిన. ఇక ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు, ఇక పోయి బుక్ చేస్తే అయిపోద్ది. అవును, మళ్ళీ ఎవరైనా తీసుకుంటే చిరాకు అవుతారు కదా. అవును, అది నేను ఇంకదే ఆలోచిస్తానా. మళ్ళీ మంచి రోజులు కూడా ఇప్పుడే ఉన్నాయి తోలు. అసలు పెళ్లి కూతురు ఎట్లున్నదో ఏందో, దానికైతే 2 రోజులు అయింది ఫోన్ చేయక. అప్పుడు ఎప్పుడో ఫోన్ చేసి మాట్లాడినాను. ఇంకా ఫోన్ చేస్తే ఎగ్జామ్స్ ఉన్నాయి వదిన, 2 రోజుల తర్వాత వస్తా అన్నది. ఇక ఆయనతో ఎగ్జామ్స్ అయిపోయినాక రాని తీయని నేను కూడా ఊకున్నా. అదే రే పాప, దానికి ఎగ్జామ్స్, పెళ్ళి, అడావుడి. కార్లు కొట్టించిరా వదిన? మరి కార్లు బుక్ చేసినాం వదినే, ఇంకా వారం తర్వాత ఇస్తా అన్నాడు ఆయనే. అయితే ఒక పని మీద వచ్చినాం వదినే, మరి మీరేమంటారని. ఏంటి వదిన చెప్పు. మీరు ఎట్లాగో పెళ్లి పనులు మొదలు పెట్టేసరికి వారం 10 రోజులు పట్టుద్ది కదా. అయితే ఆయన మరి ఒక కాడప్పు తీసుకున్నాడు, వాళ్ళేమో మరి ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతారు. మీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, అయితే అక్కడ కట్టి మళ్ళీ మీ పెళ్లి టైం వరకు ఇద్దామని అడుగుదామని వచ్చినాం. వదినా నువ్వేం అడిగిన ఇచ్చగలది, పెళ్లి పైసలు మాత్రం తీయను వదినా. అవి పుట్ట కష్టపడి కూడబెట్టుకున్న పైసలు వదినా, అవి మాత్రం అడగకు వదినా. అది నీకు ఆడబిడ్డ అయితే నాకు తోబుట్టిన చెల్ల, నాకు తెలియదు వదినా ఏం చేయాలనో. ఇక ఎట్లాగో ఏడ పైసలు పుడతలేవు కదా అని మీ దగ్గరికి వచ్చినాం. పెళ్లి టైం వరకు మళ్ళీ మేము ఖచ్చితంగా ఇస్తాం. ఎక్కడన్నా మాట పోతే మీ మాట పోతే నా మాట వేయటు కదా. అట్లా కాదు వదినా, నీకు ఇయ్యొద్దని కాదు, అవి పెళ్ళికి దాచిన పైసలు కదా, మళ్ళీ టైంకి అందపోతే ఆ పెళ్లి కొడుకోళ్ళ ముందు మా పరువు పోతుంది. అందుకే ఆలోచిస్తానా, లేకపోతే నీకు కాకపోతే ఎవరికి ఇస్తాం వదినా. అట్లా ఎందుకు అనుకుంటాం వదినా, ఖచ్చితంగా ఇస్తాం మేము. మీరు ఇస్తారన్న ఇది మాట మీదనే మేము వచ్చినాం. అట్లా కాదే అక్క, అది ఏదో తప్పుగా అంటలేదు. ఇప్పుడు చెల్లి ఒక్కటి నువ్వు ఒక్కటి కాదు నాకు.
ఆ పైసలు మళ్ళీ ఖర్చు అయితే పుడతాయో పుట్టాయో అని చెప్పి ఆ ఉద్దేశంతోనే అది అంటుంది. సరే అయితే ఇంకా మీరు ఇవ్వకుంటే ఏంది, ఎట్లాగో ఈ తాడు ఉందిగా, ఈ తాడు బ్యాంకులో పెట్టి అప్పు కట్టుకొని వస్తా. పెళ్ళికి తాడు లేకుంటేనే వస్తా తీరా తమ్ముడు. అరే బామ్మారిది, నీకు ఖచ్చితంగా నీకు పెద్ద అందిస్తారా నేను? నువ్వు ఇంటికి కొడుకే కావచ్చు, కానీ పెద్ద కొడుకు లెక్క నా మరదలు కాదారా? ఈ పైసలు మనం అందిస్తారా నేను? కొంచెం సర్దుబాటు కోసం కొడు అటో ఇటో ఇస్తారా పైసలు? ఈ రాదరా? ఎప్పుడన్నా ఇంటి దాకా వచ్చి అడిగినవారా చెప్పు? ఫస్ట్ టైం వచ్చి అడుగుతాను, ఇయ్యరాదుండ్రా తమ్ముడు. అట్లా కాదు వదినే, ఎప్పుడైనా ఏదన్నా అడిగితే మేము కూడా కాదన్నామా? ఇప్పుడు మీ చెల్లె పెళ్ళి, ఒకవేళ పరువు పోయిందనుకో మళ్ళీ తిరిగి రాదు వదినే. పరువు పోదని మీ అన్న చెప్తూనే ఉంటే నేను చెప్తూనే ఉంటే, కాకపోతే మాట కూడా ఇస్తాం మేము, ఖచ్చితంగా ఇస్తాం వదిన. ఇస్తాను రా తమ్ముడు, ఇయ్యరాదుండ్రా. మళ్ళీ టైంకు ఉట్టకుంటే ఇబ్బంది అవుతుంది ఫంక్షన్లో. మేము ఇస్తాం రా, మా తల తాకట్టు పెట్టైనా మేము ఇస్తాం కదా. అందరేమో తాళ్ళు నగలు మంచిగా రెడీ అయ్యి వస్తే నేను తాళ్ళు లేకుండా రావాలా? నేను మీ అన్న అందరేమో తాళ్ళు గీళ్ళు మంచిగా నగలు వేసుకొని రెడీ అయ్యి వస్తే నేను మీ బావ మాత్రం ఏమి లేకుండా రావన్నా? సరే ఎట్లాగో మీరు ఇయ్యనంటారుగా, నేను ఫస్ట్ తాడు వేసుకునే వస్తా. అందరి ముంగట చిన్న కనపడాలన్నా, నేను చిన్న చూపు చూడాలి అందరు నన్ను. బామ్మారిది పైసలు ఇయ్యరా అదరా? మళ్ళీ పెళ్లి వరకు అందిస్తారా నేను? అది ఇచ్చిన వాళ్ళు ఆగుతలేరురా, ఫోన్ల మీద ఫోన్లు చేస్తాళ్ళు. ఇయ్యరా అదరా అబ్బా? అన్నా నువ్వు కూడా అర్థం చేసుకోపోతే ఎట్లా అన్నా? ఆడపిల్ల పెళ్ళి ఇంటి ముందు పెట్టుకొని మీకు పైసలు ఇస్తే మళ్ళీ రేపటి రోజున అందియపోతే ఎట్లుంటుంది చెప్పు? బావ ఒక్క తీరుగా బాధపడతాను కదనే. బావను బాధ పెట్టుడు కూతా మనకు కూతా నచ్చలేదు. వాళ్ళున్న పైసలు ఇపో, బావ మళ్ళీ టైంకి ఇస్తాడు. పైసలు పడేట్లేవా? పైసలు పడ్డాక తీసుకొచ్చి ఇద్దాం. ఇళ్ళ పైసలు మనకెందుకే? ఏందయ్యా అన్న మధ్యలో వదిలిపెట్టి వచ్చినావు? ఇక బావగా తీరు అడుగుతాడు కదా, అందుకని బాగా అనిపించి మధ్యలో ఇచ్చిపెట్టి వచ్చిన. అయితేమే కానీ ఇప్పుడు నువ్వు పైసలు ఇవ్వంటాను, మీ చెల్లె పెళ్ళికి వాళ్ళ కనుక టైంకి అందియలేదు అనుకో, మీ చెల్లె పెళ్ళి మధ్యలో ఆగిపోతుంది. నువ్వైతే ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు నాకు చెల్లెనే కానీ దానికి కూడా చెల్లెలే కదనే. టైంకి ఇస్తుంది ఎందుకు ఇయ్యదే? దానికి చెల్లె కాదా? చెల్లైనా అక్కైనా పైసలు పైసలే. టైంకి అందియపోతే పెళ్ళి ఆగిపోతే ఇంటి పరుగు పోతుంది. నీ ఇష్టం, నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఏంగా ఇస్తా అంటుంది, అది ఇస్తుంది కంపల్సరీ. నాకు ఆ నమ్మకం ఉన్నది. నువ్వైతే రేపు ఇంకా పైసలు ఇయ్య అక్క. మరి జాగ్రత్త, అసలుకే పెళ్లి పైసలు ఊర్లో మరి నా ఇజ్జత్ పోవద్ది అక్క. నేను పోనీయను రా తమ్ముడు. ఇక మళ్ళా మాట ఇస్తానా, పెళ్లి వరకు ఖచ్చితంగా మళ్ళీ మీ పైసలు మీకు ఇస్తాం. మీ పరుగు పోతే మా పరుగు పోయినట్టు కదా వదిన చెప్పు. వదినా నీ మీద నమ్మకంతో ఇస్తాను వదినా. ఇంటాడు బిడ్డను బాధ పెట్టొద్దనే ఉద్దేశంతోనే నీకు ఈ పైసలు ఇస్తాను. మీ చెల్లె జీవితం ఆగం కాకుండా నువ్వే చూసుకో. నేను అస్సలు ఆగంగానే ఇస్తారా అందిస్తారా పెళ్లి వరకు? చెప్పే చెప్పేది ఏంది, మా తమ్ముడికి తెలియదా నా గురించి? నేను ఇస్తాను రా, నువ్వు రద్ని పడకు, నేను ఖచ్చితంగా ఇస్తాను. పెళ్లి వరకు అందిస్తారా రే, బాధపడకు. నెల లోపల పైసలు ఇచ్చేసే వదినా. ఇంకా ముందే ఇస్తాం, పెళ్లికి ముందే ఇస్తాం కదా. పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటాం కదా. అరే నీకు నెల ముందే ఇస్తా, ఓకేనా? మాట తప్పేది లేదు. సరే రా తమ్ముడు, సరే వదినా. పిల్లల్ని అడిగినట్టు చెప్పు వదినా. పోయేస్తాం తమ్ముడు, పోయేస్తాను. కాదు ఏందో నువ్వు నిమ్మలంగా ఫోన్ చూస్తాను, వాళ్ళకి పైసలు ఇవ్వాలి, ఇలా పైసలు ఇచ్చుడు. అసలు ఏమైంది మరి? పైసలు అందినాయి, పోయి ఇచ్చొద్దాంపా. పైసలు ఇంకా అందలేదే, కాకపోతే అలాగే ఇలా ఫోన్ చేస్తానా, ఫోన్ ఎవరు ఎత్తలేరు. ఎత్తిన వెంటనే ఇస్తారు, పడకపోదాం. ఇప్పుడు నువ్వు ఫోన్ వాళ్ళు ఎత్తినమ్మటే నీకు డబ్బులు తెచ్చిస్తారా? అరే ఇయ్యరా అంటాగానే ఇస్తారా? ఇస్తాడు ఆగో. ఆగుతా నేను ఎప్పటి నుంచి అనుకుంటాను, నువ్వు వాళ్ళ దగ్గర మాట పోగొడతావు, మందిలా మానం తీస్తావు నువ్వు తెలుసా? ఇగో ఎక్కువ మాటలకు అర్థమైందానే. పైసలు వస్తా ఇస్తా రాదు, నీ ముఖం విత్తావు. నా తమ్ముడు వస్తాడు, నా వదిన వస్తుంది, వాళ్ళు ఏదో ఒక మాట అంటారు, నాకు అర్థమైంది. ఇజ్జత్ పోగొడతావు. వాళ్ళు కూడా దానికి పెళ్లి కాదు, ఏది కాదు. నీ ఊరు నీదేనా? నా ఊరు నాదని తీసుకున్నప్పుడు నీకు తెలియదా మరి? ఇచ్చాక నావుతావా పైసలు ఆగరాదు. ఇంకెప్పుడు ఇవాళ పైసలు ఇచ్చిన నీకు తెలియదా? తీసుకున్నప్పుడు తెలియదా నీకు? నీకేం కాదు, నువ్వు మొగని మామూలుగా ఉంటావు. ఆడదని నన్ను ఎన్ని తెప్పుతాను అనుకుంటాను. ఇగో ఇస్తా, ఇంకోరకు అర్థమైందా? నా టెన్షన్ నాకుండే. ఫోన్ చేసినా ఎత్తలేదు, ఎత్తిన వెంటనే డబ్బులు వస్తాయి, పడకపోయిద్దాం, లేదా వాళ్ళ రమ్మ పడకపోతారు.
వాళ్ళే అదేలే మనం తీసుకున్నప్పుడు మనమే వాళ్ళే వచ్చి మనకి ఇచ్చిపోయారు కదా మనం అడగంగానే. ఇగో ఊకొరకే ఇక్కడ. ఒరుతానా అడిగితే నీకు ఒరిపోద్దా అని తీరా కనపడతానా కదా. నువ్వు అనేది నిజమే, మరి వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇస్తాను, వాళ్ళు పుస్తలు చేయించుకోవద్దా, పెళ్ళికి బంగారం చేయించుకోవద్దా చెప్పు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉండవా చెప్పు. మనం తీసుకొని మనం ఇక్కడ బాగానే ఉన్నాం, వాడేమో ఊకో ఫోన్లు చేస్తాడు, ఏం సమాధానం చెప్పాలి, అందుకే నేను ఫోన్ ఎత్తట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ, వాళ్ళు ఎన్ని టెన్షన్లు ఉన్నాయో. చల్బెట్టు అక్క. వదినా వదినా అక్క వదినా అక్క. ఇగో మీ తమ్ముడు అత్తాను, తెలియదు. నేను లే అని చెప్పు. వదినా వదిన మంచిగున్నారా, తమ్ముడు మంచిగున్నవారా? బాగున్నా. కూర్చో. వదినా బాగానే ఉన్నాం కానీ అన్నలేడా వదినా? బయటికి పోయిండు వదిన, ఇందాకనే పోయిండు. గా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉన్నారు కదా, ఇక అయ్యే డబ్బులు వస్తే మీకు గడదామని పరేషాన్ మీద దెబ్బ పోయిండు. ఏమైంది ఫోన్ ఇస్తలేరు అసలుకే, పెళ్లి డేట్ దగ్గర పడ్డది, నాకేమో టెన్షన్ అయిపోతుంది. ఎక్కడ కట్టేటి అక్కడనే ఉన్నాయి, పెళ్లి పనులు ఆగిపోయినాయి. ఆ పని మీదనే ఉన్నాడ్రా, నీకు చెప్పిన కదా మాట వింటే మాటే అని. ఖచ్చితంగా మీకు డబ్బులు ఇస్తాం, మీరేం టెన్షన్ పడకండి. ఏమో వదినా, మీరు పైసలు ఇస్తా అంటారు, ఇస్తలేరు. అన్ననేమో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేరు, ఈయననేమో ఆగమాగమ ఇస్తాడు. టైంకి ఆడ ఫంక్షనల్ అన్నీ మాట్లాడి ఉంచినాం, వాళ్ళేమో పైసలు అడుగుతారు. ఇప్పుడు మీరు టైంకి ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి వదినా? సరే మరి పోతాంది. సరే ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి, తీసుకొచ్చేయండి. ఖచ్చితంగా ఇస్తాను రా. పోదాం పా. ఒక్క నిమిషం ఆగు, ఇంట్లో ఎవరు ఉన్నారు? ఎవరు? రాకేష్ అందనే కావచ్చు. వదినా రాకేష్ అందనే కదా? అయ్యో వదిన, రాకేష్ అన్న ఎదుకుంటాడు, నువ్వు భలే మాట్లాడతాను. ఆయన పైసల పని మీద బయటికే పోయే. లేదు వదినా, రాకేష్ అందనే. అన్నా